హాయ్ హలో నమస్తే. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మరి యొక్క సూపర్ స్టార్ హీరో, బాలీవుడ్ హీరో తన యొక్క న్యూమరాలజీ అనాలిసిస్ గురించి కూడా మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో చాలామంది ఏమనుకుంటుంటారంటే న్యూమరాలజీలో కేవలం లెటర్స్ని యాడ్ చేయడం మాత్రమే అనుకుంటుంటారు. చూడండి, ఇంతవరకు మీరు చూశారో చూడలేదో నాకు తెలియదు, కానీ మొట్టమొదటి హీరో ఇతనే. న్యూమరాలజీ, యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం అందరి పేర్లని లెటర్లు యాడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇతని యొక్క పేరుని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది లెటర్ని డ్రాప్ కూడా చేయవచ్చు అని. సో ఇక్కడనే అర్థమైపోతుంది, అంటే పవర్ ఆఫ్ నెంబర్స్. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎయిదర్ నేమ్డ్ ఆర్ నెంబర్. నేను చెప్తుంటాను, లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ అని కూడా మీకు చెప్తూ ఉంటాను. మన యొక్క లైఫే నెంబర్లతోటి ముడిపడి ఉంది, ఒక పేర్లతోటే ముడిపడి ఉంది మన జీవితం మొత్తం. సో ఈ యొక్క పవర్ అందరికీ తెలిసే ఉంటుంది. దృశ్యం హీరో మన వెంకటేష్ గారు తెలుగులో తీస్తే హిందీలో తీయడం జరిగింది. అజయ్ దేవ్గన్, కాజోల్ గారి యొక్క హస్బెండ్. సో ఇప్పుడు తెలంగాణలో కూడా స్టూడియో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, స్టూడియో పెట్టాలనే కాన్సెప్ట్లో ఉన్నారు. సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది న్యూమరాలజీలో ఎంత పవర్ ఉందో. అది ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని నమ్మి ఫాలో అయినప్పుడు మాత్రమే, దాని యొక్క రిజల్ట్ని మనం ఆస్వాదించినప్పుడు మాత్రమే ఆ రిజల్ట్ యొక్క పవర్, న్యూమరాలజీ యొక్క నెంబర్ గేమ్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది. సో అజయ్ దేవ్గన్ అంటే ఇప్పుడు హీరో కాదు, యాక్చువల్లీ మన వెంకటేష్ చిరంజీవి గారి యొక్క టైమ్ ఆఫ్ 1990s యొక్క హీరో ఇతను. దిల్వాలే మా యొక్క టైంలో, మేము చదువుకునే టైంలో దిల్వాలే, మేము టీనేజ్లో ఉన్నప్పుడు పడి చచ్చిపోయేవాళ్ళం ఇతని యొక్క పాటలకి కావచ్చు, ఇతని యొక్క యాక్టింగ్కి కావచ్చు. అఫ్ కోర్స్ ఫుల్ అవర్ కాటే సంథింగ్ మూవీస్, చాలా మూవీస్ తీశాడు, కానీ అంతగా రికగ్నైజేషన్ రాకపోవడం. అంటే ఈ ఒక టాప్ పొజిషన్, అంటే మనం అంటాం కదా టాప్ 1, టాప్ 2, టాప్ 3 పొజిషన్స్లలో ఏ హీరో ఉంటే అతనే నెంబర్ 1. మనం ఇక్కడ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, సంథింగ్ ఏ జనరేషన్లో ఉన్నారో ఆ జనరేషన్ వాళ్ళకి టాప్లో ఎవరు ఉన్నారు అని మనం అనుకుంటున్నాము. అలాంటిది బాలీవుడ్లో ఇతను ఒక నెంబర్ 1 పొజిషన్స్కి వెళ్ళలేకపోయాడు. సినిమాలు చాలా తీశాడు, సక్సెస్, ఫెయిల్యూర్, అప్ అండ్ డౌన్స్ కామన్గా ఒక హీరో. ఇప్పుడు మనం చూస్తుంటాం నితిన్ జనరల్ సినిమాలు తీస్తున్నాడు, కానీ హిట్స్ లేవు. సినిమాల ఆఫర్లు ఉన్నాయి, నడుస్తుంది బండి, కానీ టాప్ పొజిషన్స్కి ఒక హీరో రికగ్నైజేషన్, గుర్తింపు రాలేకపోతుంది. అఫ్కోర్స్ మీరు అడగచ్చు, సార్ నితిన్ కూడా నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు. సో అది ఎక్కడ చేయించుకున్నాడు, ఎలా చేయించుకున్నాడు, ఎలా ఫాలో అవుతున్నాడు అనేది మ్యాటర్. సో అది కూడా ఇంపార్టెంట్. అక్కడ కూడా నేమ్ కరెక్షన్ జరిగింది, జరగలేదని కాదు, అయితే రిజల్ట్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. సో నేను అదే అంటాను, ఇక్కడ చూపించడానికి ఎగ్జాంపుల్స్ నేను మీకు ప్రాక్టికల్గా. యాక్చువల్లీ ఇతని ఒరిజినల్ నేమ్ చూడండి, విశాల్ వీరేందర్ దేవ్గన్, యాక్చువల్లీగా ఒరిజినల్ నేమ్. కానీ సినిమా ఇండస్ట్రీలో కామన్ కదా, ఫిలిం నేమ్, ఇండస్ట్రీ నేమ్ ఒకటి, స్క్రీన్ నేమ్ అనేది ఒకటి పెట్టుకుంటారు. కాబట్టి ఇది నేమ్ కరెక్షన్ జరిగినట్లు కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్క్రీన్ నేమ్ ఆఫ్టర్ నేమ్ చేంజ్ అయిన తర్వాత స్క్రీన్ నేమ్ కొద్దిగా యూనిక్గా ఉండాలి, అందరికీ ఫ్యాషనబుల్గా ఉండాలి, వైబ్రేట్గా ఉండాలి అనేది కూడా చాలా మంది అనుకుంటుంటారు. ఈ విషయంలో దాసరి గారు కూడా నాతో మాట్లాడినప్పుడు అదే మాట చెప్పారు. సో అఫ్ కోర్స్ అది ఒక సబ్జెక్ట్ వేరేనండి. సో మన సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఇతని యొక్క పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మీరు చూడండి, 2 ఏప్రిల్ 1969లో పుట్టడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం తీసుకుందాం. ఇతని యొక్క చెప్పాను కదా ఫుల్ అవర్ కాటే, ఇతను చాలా సినిమాలు తీయలేదని నేను చెప్పను, చాలా సినిమాలు తీయడం జరిగింది. ఫస్ట్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేట్ చేద్దామా? సో ఇక్కడనే క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎందుకంటే ఇది మీకు కనిపించాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం తీసుకుందాము. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2 ఏప్రిల్ 1969. సో ఇక్కడ బర్త్ నెంబర్ 2, 4, తర్వాత డెస్టినీ 7, 2 and 4 కాంబినేషన్. బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 4 రావడం జరిగింది. సో యాక్చువల్గా ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్చువల్గా ఇతనిది వచ్చేసి అజయ్ దేవ్గన్ కదా, 1 1 1 1 4 4 5 6 3 దేవ్గన్ ఏ కూడా వేస్తున్నాను 5. సో యాక్చువల్లీ ప్రీవియస్ నేమ్ అజయ్ దేవ్గన్ యొక్క లెటర్స్ ఏమున్నాయో అది క్యాలిక్యులేట్ చేస్తున్నాను.
సో ఇతని యొక్క డేట్ వచ్చేసి టోటల్ ఫస్ట్ నేమ్ వచ్చేసి 4 వచ్చింది, తర్వాత వచ్చేసి 10, 15, 20, 23, 24. సో 24 + 4 నేమ్ నెంబర్ 28. చూడండి ఈ 28 నేమ్ నెంబర్ కొందరికి షూట్ అవుతుంది, కొందరికి షూట్ కాదు. నేను అల్లు అర్జున్ విషయంలో కూడా అదే కాన్సెప్ట్లో చెప్పాను. సో లలిత్ మోదీ ఈ విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే హిస్ నేమ్ నెంబర్ ఆల్సో 28 మీద, కాబట్టి తాను ఐపీఎల్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా తానే. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? లండన్ పారిపోయాడు బికాస్ ఆఫ్ ఐపీఎల్ స్కామ్. సో అదే విధంగా 28 నేమ్ నెంబర్ పూనా, మీరు చూడండి పూనా POONA, పూనా నేమ్ నెంబర్ కూడా 28 మీదకి వస్తుంది. సో ఇది ప్లేస్ ఆఫ్ పర్సన్, తర్వాత ప్లేస్ కొన్ని సందర్భాన్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ ఇదే 28 నేమ్ నెంబర్లో ఉన్న వాళ్ళు చాలా మంది సక్సెస్ఫుల్లో ఉన్నారు. నేను చెప్తున్నాను, కత్రినా కైఫ్, రితిక్ రోషన్, అక్షయ్ కుమార్, తర్వాత వచ్చేసి ఇలా మన అల్లు అర్జున్. సో ఇక్కడ మిమ్మల్ని టాప్ పొజిషన్స్కి తీసుకెళ్లేది ఇదే, డౌన్ఫాల్ని కూడా క్రియేట్ చేసేది విషయం కూడా ఇదే. డిపెండ్స్, ఇది టోటల్లీ డిపెండ్స్ ఆధారపడి ఉంటుంది. సాయి పల్లవి యొక్క నేమ్ నెంబర్ కూడా 28 మీదకే వస్తుంది. కానీ ఇది డిపెండ్స్. కానీ అల్లు అర్జున్ విషయంలో ఇదే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందని నేను ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాకే కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అతను చూడండి, పుష్ప సినిమా కాంట్రవర్సీ విషయంలో తాను అనవసరంగా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళని, జైల్లో ఒక రోజు ఉండని, వెళ్ళినట్లే కాంట్రవర్సీ వచ్చినట్లే ఇబ్బంది పాలు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి, లేకపోతే ఇది రికార్డ్ పెట్టుకోండి. అప్కమింగ్లో అల్లు అర్జున్ 28 నేమ్ నెంబర్ వల్ల సఫర్ అవుతాడు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్, అతని యొక్క బర్త్ నెంబర్ 8, నేమ్ నెంబర్ 1 and 8 కాంబినేషన్ కాదండి. ఇక్కడ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, 1కి 8 కాంబినేషన్ కాదు. కానీ అతని యొక్క నేమ్ నెంబర్ 28 ఇక్కడ సింగ్ అవుతుంది. కాబట్టి ఇది ప్రాబ్లమాటిక్లో ఇన్ ఫ్యూచర్ అది టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా నేను చెప్పగలను. కానీ ఇన్ ఫ్యూచర్లో అది ఆ సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, 28 ఇతని యొక్క బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి షూట్ అయింది, అలైన్ అయింది, కానీ రిజల్ట్ ఇవ్వలేదు. చూడండి ఇక్కడ మీకు క్లారిటీ అనేది నేను ఇస్తున్నాను, సూపర్ క్లారిటీస్. ఇవన్నీ ప్రాక్టికల్గా ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో, ఇది డెప్త్గా వెళ్తామో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది, చూస్తే మాత్రం. కానీ ఎప్పుడైతే ఒకటిని డ్రాప్ అవుట్ అంటే ఇక్కడ ఉన్న ఏని తీసేయడం వల్ల 27 మీదకి ఇతని యొక్క నేమ్ నెంబర్ 27 మీదకి రావడం జరిగింది. చూడండి 9 నెంబర్స్ మార్స్ మీదకి ఎనర్జెటిక్గా తీసుకెళ్లడం జరిగింది. చూడండి యాక్చువల్లీగా 2కి 4 పడదని కూడా మనం ప్రీవియస్లో కొన్ని వీడియోస్లో నేను చూపించాను చార్ట్. కొందరు చెప్తుంటారు న్యూమరాలజిస్టులు 9కి 4 పడదు, 9కి 2 పడదు అంటే. ఇది సందర్భం, నేను అదే అంటాను, సందర్భానుసారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, పర్సన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇతనికి ఏం చేసేసింది, బూమ్ రిజల్ట్ అనేది ఇవ్వడం వల్ల ఎనర్జెటిక్గా 200 కోట్ల బడ్జెట్లతోటి, అంటే మంచి సినిమా అంత హిట్లు రావడం, 200 కోట్ల సినిమాలు జరగడం, తర్వాత ఒక మంచి స్టూడియో పెట్టడం, అతని యొక్క పేరు మీదే, అతని యొక్క పేరులో కూడా అజయ్ దేవ్గన్ ప్రొడక్షన్స్ అనేది న్యూమరాలజీ కరెక్షన్ తోటి వెళ్ళడం. చాలా మంది నాకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కాల్ చేస్తుంటారు, కానీ ఏదైనా కరెక్షన్ చేద్దామంటే భయపడిపోతుంది. పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు, న్యూమరాలజీ పరంగానే పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ చూద్దాం, ఇతని యొక్క ప్రొడక్షన్ నేమ్ కూడా ఇక్కడ మీ కళ్ళ ముందే చూపిస్తాను, మీ కళ్ళ ముందే. ఇతని యొక్క కంపెనీ నేమ్ ఫిలిమ్స్, ఇక్కడ చూడండి ప్రొడక్షన్ కంపెనీ నేమ్ మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. దేవ్గన్ ఓన్స్ ద ప్రొడక్షన్ కంపెనీ, ఇతని యొక్క ఓన్ ప్రొడక్షన్ కంపెనీ ఇక్కడ మీ కళ్ళ ముందు నేను చూపిస్తాను. చాలా మంది డైరెక్టర్లు నాకు కాల్ చేసినప్పుడు నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో బాలీవుడ్ యాక్టర్ చూడండి 1 1 1 1 4 5 6 3 5 తర్వాత 8 8 1 3 4 3 చూడండి FF ఫిలిమ్స్. అబ్జర్వ్ చేయండి, మీ కళ్ళ ముందు ఉంది ఇదంతా. నేను ఎక్కడి నుంచో లేనిది చెప్పట్లేదు, ఉన్నది క్లియర్గా మీ ముందు నేను చూపిస్తున్నాను. సో 4 తర్వాత వచ్చేసి 9 10 15 20 23. ఏమన్నా నాకు క్యాలిక్యులేషన్స్లో తప్పులు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాలిక్యులేషన్ చెప్పే విధానంలో తొందరలో ఏదైనా మిస్టేక్గా క్యాలిక్యులేట్ చేసినా చేయవచ్చు. 8 8 16
17, 20, 24, 25, 26, 27, 27. సో టోటల్ మీరే చేయండి. 7, 10, 14, 2, 2, 4, 5. సో అగైన్ 9 నెంబర్ 54 నెంబర్ మీద రావడం అనేది జరిగింది. సో క్లియర్గా తెలుస్తుంది కదా వాళ్ళు న్యూమరాలజీని ఏ విధంగా ఫాలో అవుతున్నారు, బిలీవ్ చేస్తున్నారు, ప్రొడక్షన్స్ నేమ్ వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్ ఏ విధంగా చేసుకుంటున్నారు, నేమ్ కరెక్షన్. అదే మన డైరెక్టర్లకి నేను చాలామంది బందుక్ సినిమా డైరెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, బాబీ లక్ష్మణ్. యాక్చువల్గా అతని పేరు వేరేగా ఉంది, బాబీ లక్ష్మణ్గా పెట్టుకుంటే సరే ఈ బాబీ లక్ష్మణ్ బాగా లేదు, మీ ఒరిజినల్ నేమ్ చాలా వండర్ఫుల్గా ఉంది అంటే చెప్పాను, వినలేదు. తర్వాత బందుక్ సినిమాలో ఇంగ్లీష్లో ఎక్కువగా షో ఆఫ్ చేయండి అన్నాను, వినలేదు. తర్వాత కలర్ని కొద్ది వరకు ఫాలో అయ్యారు, కానీ దాని రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది తనకే తెలియాలి. రిజల్ట్ బెటర్గానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఆ టైంలో బైఫర్కేషన్ అనేది జరుగుతుండే, దానికి బైఫర్కేషన్ తెలంగాణ అండ్ ఆంధ్ర బైఫర్కేషన్కి సంబంధించిన మూవీ యాక్చువల్గా. అది ఆఫ్టర్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది ఆ మూవీ. బిఫోర్ బైఫర్కేషన్ అంటే ఆ జరిగే టైంలో రిలీజ్ అయింటే మాత్రం సూపర్ డూపర్గా అయ్యేది. ఎందుకంటే అప్పటికి చల్లబడిపోయారు జనాలు, మొత్తం బైఫర్కేషన్ అయిపోయింది, రాష్ట్రాలు విడిపోయాయి, ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో రిలీజ్ కావడం ద్వారా దాని మీద పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపించకపోవడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను. సో అయినా కూడా మంచి గుర్తింపు అయితే డైరెక్టర్ గారికి, లక్ష్మణ్ గారికి రావడం అనేది జరిగింది డైరెక్టర్. సో అదే విధంగా ఇంకొక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు నాకు ఇప్పటికీ సుపరిచితులు, మంచి యాక్టర్, ఒక మూవీ కూడా తీయడం జరిగింది 2 years బ్యాక్. సో కృష్ణమోహన్ గారు అని అతను ఒక సీరియల్స్ని కూడా తీయడం జరిగింది, మంచి సుపరిచితుడే, చాలా మందికి నాకు చాలా క్లోజ్. సో తనకి కూడా కొన్ని సజెస్ట్ చేయండి. అంటే ఇక్కడ కొందరు డైరెక్టర్లు ఆలోచిస్తారు, పెట్టుకుంటే ఏం అవుతుందో, చూపిస్తే మమ్మల్ని ఏదైనా ఇన్సల్ట్గా చూస్తారేమో అని మేబీ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. మనం గైడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఫాలో కావాలి అనేది ఖచ్చితత్వం. అంటే ఇక్కడ ఫ్రీ సర్వీస్కి వాల్యూ ఉండదు, నేను చేసింది ఫ్రీ సర్వీస్ కాబట్టి. సో అదే బాలీవుడ్ ఎక్కడికైనా వెళ్ళండి, సమ్ lakhs of rupees చార్జ్ చేస్తారు, సమ్ లాక్స్. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోతారు, అంతే కదా, డబ్బు ఇస్తేనే కదా మనం ఫాలో అయ్యేది. ఫ్రీగా ఏది ఫాలో కాము, ఈ ఫ్రీగా వచ్చిన వస్తువు ఏది నమ్మం మనం. ఫ్రీగా వస్తే మీరు చూడండి, ఎక్కడైనా ఫ్రీగా ఇస్తే తీసుకుపోయి దిబ్బలలో పడేస్తుంటారు, అక్కడ వేస్టేజ్ ఎక్కువ చేసేస్తుంటారు. అదే వాల్యూ సమ్ అమౌంట్ పెట్టండి, దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటారు. సో నేను చేసిన పొరపాటు కూడా అదే, కానీ అఫ్కోర్స్ నెక్స్ట్ టైం నుంచి వస్తే మాత్రం డెఫినెట్గా నేను ఛార్జ్ చేయడం మాత్రం పక్కా. సో కానీ బాలీవుడ్లో చేసినంత ఛార్జ్ అయితే చేయను, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ఇది కొత్త కాన్సెప్ట్, మీకు కొత్త సబ్జెక్ట్, ఇంతవరకు విని చూసి కూడా ఉండరు, ఎవరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారని కూడా అనుకొని ఉండరు. ఇది మీకు ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి సబ్జెక్ట్ అవుతుంది. నేర్చుకునే విధానం తెలుస్తుంది, ఏ విధంగా చూడాలి అనుకుంటున్నారు, సో ఏ విధంగా చూడాలి, అనాలిసిస్ చేయాలి, స్టడీ చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు నచ్చితేనే. థ్యాంక్ యూ సో మచ్.